అనుచరులు ఆయన్ను ఇష్టపడే వాళ్ళు నమ్ముతున్నారు. అలా నమ్మడానికి కారణము ఈ ప్రవీణ్ పగడాలకు క్రిస్టియానిటీని ప్రచారం చేయడంలో ఒక డిఫరెంట్ స్టైల్ ఉంది. అందరూ పాటించేలాంటి ఒక మూస ధోరణిలో ఆయన ప్రచారం చేయలేదు, భిన్నంగా ప్రచారం చేశారు. ఒకసారి ఈ వీడియో చూడండి. ఎక్కడెక్కడ మతం ఉంటుందో అక్కడక్కడ విభజన ఉంటుంది. అది క్రైస్తవ మతమైనా సరే. మళ్ళీ చెప్పనా, ఎక్కడెక్కడ మతం విస్తరిస్తుందో అక్కడక్కడ విభజన ఉంటుంది. ఎందుకు అనంటే మతం మానవ కల్పితం. మతం మానవ నిర్మితమైన మానవ కల్పితమైన ఒక వ్యవస్థ. మతాలు ప్రజల మధ్యలో చిచ్చు పెడతాయి. మతాలు ప్రజలను ఒకరికంటే తక్కువగా చూసే ప్రయత్నం చేస్తాయి. మతం అనేది ఒక విగ్రహం. మతం అనేది ఒక విగ్రహం. అది క్రైస్తవ మతమైనా సరే. మతం విషయంలో ఆయనకు ఎంత స్పష్టత ఉందో మనకు అర్థమవుతుంది. మతం నిన్ను చంపుతుంది, మతం నిన్ను విభజిస్తుంది, అది క్రైస్తవ మతం అయినా సరే అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. మతం ప్రజలను విభజించే వెపన్ అనేది ఆయన దృఢమైన అభిప్రాయం. కానీ ఆయన యేసు ప్రభువు అనే దేవుణ్ణి నమ్మాడు. దేవుడు ఆ మతం ముసుగులో కూరుకుపోయిన వాళ్ళను మనిషిగా మార్చుతాడు అనేది ప్రవీణ్ పగడాల నమ్మిన తత్వం. అంటే క్రైస్తవ మతబోధకుడిగా ఉంటూనే ఆ మతాన్ని విమర్శించడానికి కూడా ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. నాకు ఏ కులము లేదు అని చెప్పి బహిరంగంగా ప్రకటించిన ప్రవీణ్ పగడాలకు కులం విషయంలో కూడా చాలా స్పష్టత ఉంది. నేను మా పిల్లల్ని తీసుకెళ్ళి జాయిన్ చేయడానికి వెళ్ళాను స్కూల్లో. సార్ మీ కులం చెప్పండి అన్నాడు. ఎందుకు నీకు అన్నాను. రాయాలి సార్ అన్నాడు. నాకు లేదురా అన్నాను. అటెండ్ సార్ మీరు చెప్పాలి సార్, మీరు ఒప్పుకో. నాకు లేదండి, మీకేంటి ప్రాబ్లము? లేదు సార్ పిల్లలకు చాలా ప్రాబ్లం అవుతుంది సార్ రేపు అన్నాడు. నా పిల్లలకు కదా ప్రాబ్లం, నీకేంటి ప్రాబ్లం? నేను చెప్తున్నాను నాకు కులం లేదని, నువ్వు జనరల్ అని రాయి అక్కడ అన్నాను. అలాగే హిందూ, ఇస్లాం, క్రిస్టియానిటీలో కొన్ని ఆచార వ్యవహారాల మీద, వివక్షల మీద ఆయన చాలా సందర్భాల్లో విమర్శలు చేశారు. బ్రిటిషోడు దోపిడి దొంగ. ఆ దొంగకు దోచిపెట్టింది ఎవరు? బ్రాహ్మణవాదం కదా. ఆ దొంగ మీ దేవాలయాల దగ్గరకు వచ్చి కాపు కాస్తే పోయి చచ్చిపోయింది ఎవరు? దళితులు కాదా? ఎవరికి చెప్తున్నారు కథలు? హిందూ మతంలో ఉండే కుల వివక్షను చాలా కఠినంగా క్వశ్చన్ చేశారు ఆయన. తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవం పెనుభూతంగా కనబడడానికి కారణం ఏంటంటే వీడు నేను సమానమా అనే భయం. వీడు ఫలానా మాలోడు, ఫలానా మాదిగోడు, ఫలానా బుడగలోడు, ఫలానా జంగమోడు, మొన్నటి దాకా మా కాళ్ళ కింద ఉన్నాడు, వీడు నాకు సమానమా ఇప్పుడు? ఇది పెనుభూతం వీళ్ళకు. వీడు ఎమ్మెల్యే ఎట్లా అవుతాడు? వీడెట్లా చదువుకుంటాడు? వీడెట్లా నాయకుడు అవుతాడు? ఇస్లాంలో మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యతను ఆయన ప్రశ్నించినందుకు ఇలా డైరెక్ట్గా ఆయన సోషల్ మీడియా ద్వారా బెదిరింపుల్ని ఫేస్ చేశారు. ఆ తర్వాత నేను క్షమాపణలు చెప్తాను అని కూడా ఆయన స్వయంగా పోస్ట్ చేశారు. నన్ను చంపకండి అని చెప్పి చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రవీణ్ పగడాల మరణం వెనుక రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి అనే వాదన ఇప్పుడు తెర మీదకి వస్తుంది. ముఖ్యమంత్రి గారి కొడుకు సాక్షాత్ నారా లోకేష్ గారు ఇది ప్రాథమిక దర్యాప్తులో యాక్సిడెంట్ అని తేలింది అని చెప్పి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఆయన మాట్లాడడానికి ముందే నిన్న తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న మహాసేన రాజేష్ ఇది యాక్సిడెంట్, డెడ్ బాడీని పోస్ట్ మార్టం లేకుండానే తీసుకెళ్లామని చెప్పి ప్రవీణ్ గారి ఫ్యామిలీకి ఫోన్ చేసి చెప్పారు. క్రైస్తవులను, చర్చిలను జనసేన నేతలు టార్గెట్ చేశారు అని చెప్పి మాజీ ఎంపీ హర్షకుమార్ చాలా సంచలన ఆరోపణలు చేశారు. ఈ మధ్యకాలంలో జనసేన